గత చలికాలంలో ప్రణవ్ అనే యువకుడు ఒక వింత అనుభవం పొందాడు. అతని స్నేహితుడు వినోద్ దగ్గర నుండి వేరే ఊరికి వెళ్ళడానికి ఒక రాత్రి బయలుదేరాడు. రాత్రి 12 గంటలు కావస్తోంది. ఆ చలిలో తడబడిన చెట్లు, లోతైన చీకటి మరియు సమీపాన ఎక్కడా కాంతి లేదు. ప్రణవ్ చుట్టూ పూర్తిగా మౌనం. అకస్మాత్తుగా రహదారి మీద ఒక మహిళ తన్నుగా నడుస్తూ కనిపించింది. ఇలాంటి సమయానికి ఏంటి అన్న అనుమానంతో ప్రణవ్ ఆమె దగ్గరకు వచ్చి గమనించాడు. ఆమె కష్టంగా శ్వాస తీసుకుంటూ నిలబడింది. ఎక్కడికెళ్తున్నారు? సాయంకాలం ఈ సమయానికి ఏమీ ప్రమాదకరం. మీరు అవసరమైతే కారు ఎక్కండి అని ప్రణవ్ అన్నాడు. ఆమె తల జజోకుతూ కారు ఎక్కింది. ముఖం కరడుగా ఉన్నప్పటికీ ఆమె మాటల్లో మృదువుతో ఉండేది. ప్రయాణం ప్రారంభం కావడంతో ఆమె మందగమైన గట్టుగుండా పలుకులు చెప్పింది. నా పేరు శివాని. నేను చాలా దూరంగా వెళ్ళాలి. కాని మా ఊరి దగ్గర జరిగే సంఘటన గురించి చెప్పగలనా? ప్రణవ్ ఆసక్తిగా అడిగాడు. ఏమిటి విషయం? మీరు చెప్పండి. అప్పుడు ఆమె గట్టిగా నవ్వుతూ మాట మొదలుపెట్టింది. నువ్వు పోయే మార్గం మీద ఒక ప్రమాదకరమైన మలుపు ఉంటుంది. అందులో ఒకప్పుడు చాలా పెద్ద సంఘటన జరిగిందని ఎవరూ మర్చిపోలేదు. ఆమె చెప్పిన మాటలు విని ప్రణవ్ హడలిపోయాడు. ఏమయ్యింది అక్కడ? శివాని చిరునవ్వుతో ముందుకు చూసింది. చెప్పబోయే సమయానికి కారులో రేడియో యాంత్రికంగా మొదలైంది. విన్న తర్వాత అది ఇలా చెప్పింది. పురాగ్రహ రహదారిలో గత 6 నెలలలో మరెవరినీ సజీవంగా కనపడలేదు. వెంటనే ప్రణవ్ వణికిపోయాడు. అతను ప్రక్కనున్న సీటు వైపు చూడబోయాడు. శివాని కూర్చున్న స్థానం ఖాళీగా మారిపోయింది. ప్రణవ్ ఒక్కసారిగా ఆగిపోయి నేరుగా బయటికి చూశాడు. ఆ చల్లదనం కింద రహదారి ముగింపు వద్ద ప్రణవ్ కారు ఆపాడు. అతని మునుపటి కంటికి ఎవరో సత్యంతో వస్తూనే ఎవరికీ పరిచయం కాని మొహం చూపరులను వణికించేది. తదుపరి ఆ దారిలో మరెప్పుడూ తిరగకూడదని ప్రతిజ్ఞ. అసలు ఆ మహోన్నత సంఘటన అంత సాఫీగా బాగుండదు.